మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. ఇక్కడ పెనుగొండ నియోజకవర్గ శాసనసభ్యురాలు అలాగే రాష్ట్ర మంత్రివర్యులు అనగా బీసీ వెల్ఫేర్ మినిస్టర్ సవితమ్మ గారితో మన రాష్ట్ర అభివృద్ధి గురించి కొన్ని విషయాలు మేడం గారిని అడిగి తెలుసుకుందాం. మీకు అందరికీ తెలిసిందే, అభివృద్ధి అంటేనే చంద్రబాబు నాయుడు గారు అంటేనే అభివృద్ధి. గతంలో ఎప్పుడైతే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా పనిచేశారో తెలుగు రాష్ట్రాల్లో అభివృద్ధి కనిపించిందే తెలుగుదేశం ప్రభుత్వంలో. మరి అన్న నందమూరి తారక రామారావు గారి ఆశయాలను కొనసాగిస్తూ మరి అభివృద్ధి ధ్యేయంగా పనిచేశారు మాన్యశ్రీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు. రాష్ట్రం 14-19 విడిపోయినప్పుడు రాష్ట్ర పరిస్థితి కూర్చోవడానికి కుర్చీ లేని సమయంలో కూడా ఈ రాష్ట్రాన్ని భారతదేశంలో అభివృద్ధిలో పరుగులు పెట్టించారు. మరి 14-19 అభివృద్ధి ధ్యేయంగా పనిచేశారు. మరి 1924లో ఒక్క ఛాన్స్ అని చెప్పి రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా కూర్చున్న తర్వాత మరి ఒక పక్క బడుగు బడిగిన వర్గాల కోసం కావచ్చు, మరి పరిశ్రమలు కావచ్చు, మరి రాజధాని కావచ్చు, పోలవరం కావచ్చు, మరి ఆర్ఎంబి రోడ్లు కావచ్చు, ఏ విధంగా భ్రష్టు పట్టించారు. ఈ రాష్ట్రాన్ని దాచుకోవడమే జరిగిపోయింది గత 5 సంవత్సరాల్లో. మరి మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అప్పుడు కూడా ప్రతిపక్షంలో కూడా ఈ రాష్ట్రం కోసం చంద్రబాబు నాయుడు గారు, తెలుగుదేశం పార్టీ, మరి జనసేన ఏ విధంగా పోరాటం చేశామో మీరందరూ చూశారు. మేము ఎన్నికల సమయంలో ఏదైతే మాట చెప్పామో ఈ రాష్ట్ర భవిష్యత్ కోసం మరి చంద్రబాబు నాయుడు గారు 75 సంవత్సరాలు యువకునిలా మరి ఆనాటి నుంచి ఈనాటి వరకు కూడా పరుగులు పెట్టిస్తున్నారు. ఆయన పరుగులు పెడుతూ మరి మంత్రి క్యాబినెట్ కావచ్చు, అదే విధంగా శాసనసభ్యులను కావచ్చు, అధికారులను కావచ్చు, అభివృద్ధి కోసం పరుగులు పెట్టిస్తున్నారు అన్న విషయం తెలియజేస్తూ మరి మేము ఎన్నికల సమయంలో ఏదైతే మాట చెప్పామో సూపర్ 6 పథకాలు, మరి పెన్షన్ విధానాన్ని మొదలుపెట్టింది అన్న నందమూరి తారక రామారావు గారు. అదే మరి విధంగా మరి 200 ఉన్న పెన్షన్ 1000 రూపాయలు చేసిన తెలుగుదేశం ప్రభుత్వం, 1000 రూపాయలు ఉన్న పెన్షన్ 2000 చేసిన తెలుగుదేశం ప్రభుత్వం. మరి 2000 పెన్షన్ నేను సీఎం గా కూర్చుంటేనే 3000 పెన్షన్ అందజేస్తారని మరి అందరితోనూ ఓట్లు ఎంచుకుని 3000 పెన్షన్ చేయడానికి జగన్మోహన్ రెడ్డి గారికి 5 ఏళ్లు పట్టింది. మరి అతి తక్కువ మేమైతే మాట చెప్పామో ఏప్రిల్ 1వ తారీఖు నుంచి 3000 ఉన్న పెన్షన్ 4000, మరి ఏప్రిల్ నుంచి అని చెప్పి మొదటి నెలలని 7000 1వ తారీఖు 7 గంటలకే పెన్షన్ అందజేసిన ప్రభుత్వం కూటమి ప్రభుత్వం మాన్యశ్రీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు. మరి రేపటి రోజు కూడా 1వ తారీఖు ఆదివారం వస్తుందంటే 31వ తారీఖే పెన్షన్ ఇస్తున్నాం. భారతదేశంలో ఏ రాష్ట్రంలో కూడా 4000 పెన్షన్ ఇచ్చిన ఏకైక ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు. స్వయాన పెన్షన్ అందజేస్తున్న ముఖ్యమంత్రి. ఒక పక్క వికలాంగులు గుర్తించింది కూడా చంద్రబాబు నాయుడు గారి గతంలో. మళ్ళీ వికలాంగులకు కూడా 3000 ఉన్న పెన్షన్ 6000 చేశాం. దానితో పాటు మరి 100% బెడ్ ఉన్న వరకు 5000 ఉన్న పెన్షన్ 15000 అందజేశాం. మరి అంతేకాకుండా మరి తల్లికి వందనం, ఎంతమందికి బిడ్డలు ఉంటే అంతమందికి తల్లికి వందనం అందజేశాం. మరి అంతేకాకుండా మరి దీపం 1 ఇచ్చింది చంద్రబాబు నాయుడు గారు, దీపం 2 ఇచ్చింది చంద్రబాబు నాయుడు గారు. మరి సిలిండర్లు రేట్లు పెంచడం తెలుసు గత ప్రభుత్వానికి, కరెంటు బిల్లులు ఛార్జీలు పెంచడం తెలుసు గత ప్రభుత్వానికి. మళ్ళీ మేము దీపం 2 కింద ప్రతి సంవత్సరానికి 3 సిలిండర్లు కూడా ఉచితంగా అందజేశాం. స్త్రీ శక్తి, మహిళలు ప్రతి ఒక్కరిని ఎంటర్‌ప్రెన్యూర్ గా తయారు చేయాలి, ప్రతి ఒక్కరు వాళ్ళ సశక్తి కింద బతకాలి, వాళ్ళ ధైర్యంగా ఉండాలి, వాళ్ళకు ఒక భరోసా కల్పించాలని ఆ రోజు మేము స్త్రీశక్తి పథకం అమలు పరిచాం. ఈ రోజు స్త్రీశక్తి పథకం వల్ల ప్రతి ఒక్కరు మరి ఎంప్లాయీస్ కావచ్చు, వ్యాపారం చేసుకునేవచ్చు కావచ్చు, స్టూడెంట్స్ కావచ్చు, ఒక భద్రత. మరి స్త్రీశక్తి పథకం కూడా అమలు పరిచాం. మరి గత ప్రభుత్వం ఏం చేసిందంటే మరి 5 రూపాయలు ఉన్న బస్ ఛార్జీని 15 రూపాయల దాకా కూడా పెంచారు. ఛార్జీలు పెంచడం తెలుసు గత ప్రభుత్వం. ఈ రోజు మళ్ళీ మేము సంక్షేమ పథకాలు మెగా డిఎస్సీ ఇచ్చాం. మరి పోలీస్ శాఖ ద్వారా కూడా మరి ఉద్యోగ అవకాశం కల్పిస్తూ ప్రతి సంవత్సరం కూడా జాబ్ క్యాలెండర్ ఇస్తామని చెప్పి పరిశ్రమలు ఈరోజు పెట్టుబడిదారులు రావడం. మరి ఏదైతే యువగల అధినేత నారా లోకేష్ బాబు గారు 20 లక్షల ఉద్యోగాలు అన్నారు, ఆ ప్రక్రియ మొదలైంది. అందులో భాగంగా 5 లక్షల మంది ఉద్యోగాలు ఇచ్చాం. అది కూడా డేటా ఎక్కడ ఎవరు పనిచేస్తున్నారో అనే ఇన్ఫర్మేషన్ కూడా మేము నెట్ లో కూడా అవకాశం పెట్టామన్న విషయం కూడా తెలియజేస్తాం. అభివృద్ధి ధ్యేయంగా మేము పనిచేస్తున్నాం. ఈరోజు ఆర్ఎంబి రోడ్లలో పాట్ హోల్స్ రాష్ట్ర వ్యాప్తంగా క్లోజ్ చేస్తాం. ప్రతి గ్రామంలో కూడా ఎన్ఆర్జీఎస్ వర్కులు చేస్తున్నాం. ప్రతి రోడ్లు కూడా సీసీ రోడ్లు వేస్తున్నాం. గత 5 సంవత్సరాలుగా అభివృద్ధి నోచుకోలేదు. మరి ఈరోజు అభివృద్ధి ధ్యేయంగా మేము పనిచేస్తున్నాం. గత ప్రభుత్వం చేసిన వైఫల్యాన్ని
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి అనుభవంతో, ప్రధానమంత్రి గారి ఆశీర్వాదంతో ఒక పక్క పోలవరం, ఒక పక్క అమరావతి, ఒక పక్క పరిశ్రమలు, సంక్షేమ పథకాలు అభివృద్ధి ధ్యేయంగా పనిచేస్తున్నాం. సో అలాగే ఇప్పుడు మన పెనుగొండ శాసనసభ్యురాలు ఇక్కడ ప్రజల గురించి తన మాటల్లోనే కొన్ని విషయాలు మనం అడిగి తెలుసుకుందాం. మా పెనుగొండ ప్రజలు చాలా తెలివైన వాళ్ళు, చాలా సమయస్ఫూర్తి కలిగిన వాళ్ళు, చాలా ధైర్యవంతులు. ఎందుకంటే వాళ్ళ ప్రజా తీర్పు కూడా జిల్లాలోనే అత్యంత మెజార్టీతో వాళ్ళ సవితమ్మని గెలిపించుకున్నారు. మరి గెలిపించుకున్నందుకు ముఖ్యమంత్రి గారు నాకు ఎమ్మెల్యే అవకాశంతో పాటు మరి ప్రజలు నాకు ఎమ్మెల్యే అవకాశం ఓటేసి అక్కడ మెజార్టీతో గెలిపించారు. మరి సారు గుర్తించి బడుగు బడిగిన వర్గాలకు సంబంధించిన బీసీ శాఖ, మరి నాకు బీసీ శాఖగా, చేనేత జౌళి శాఖ మంత్రి కానీ ఈడబ్ల్యూ శాఖ మంత్రిగా కూడా అవకాశం ఇచ్చారు. మరి అభివృద్ధి ధ్యేయంగా కూడా మేము పనిచేస్తున్నాం. మరి అందరినీ కలుపుకొని, కూటమి నాయకులు అందరినీ కలుపుకొని నియోజక అభివృద్ధి కోసం అహర్నిశలు అన్ని డిపార్ట్మెంట్లోనూ అభివృద్ధి చేసుకుంటూ వెళ్తున్నాం. ఇంకా అభివృద్ధి చేయాల్సిన కార్యక్రమాలు ఉన్నాయి. ముఖ్యంగా ప్రతి చెరువుకి నీళ్లు అందజేయాలి, ఇంకా ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ తీసుకురావాలి. ఆ ధ్యేయంగా మొత్తం ఆల్ డిపార్ట్మెంట్స్ తో మేము అభివృద్ధి ధ్యేయంగా పనిచేస్తున్నాం.